హాయ్ అండి అందరికీ. నేనిక్కడ నా స్టైల్‌లో ప్రాన్స్‌తో పులావ్ చేస్తున్నాను. ఎంత బావుంటుందంటే స్మెల్లే రాదసలు. ఫస్ట్ ఇక్కడొచ్చేసి ఒక ప్యాన్‌లోకి ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కొంచెమే పడుతుంది. కడిగి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ తీసుకుంటే క్లీన్ చేపిచ్చేసరికి అర్ధ కేజీ వచ్చినాయి. ఇలాగా బాగా కడిగి పెట్టుకున్నాక ఇవన్నీ వేసుకొని ఉప్పు, పసుపు వేసుకుంటే గిన నీళ్ళు ఊరుతాయి. నీళ్ళన్నీ ఇమిరిపోయేదాకా బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దబరా పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసేసి దీంట్లో కావాల్సిన బిర్యానీ మసాలాలన్నీ నేను చూపిస్తున్న విధంగా అన్నీ ఆ వేడి వేడి నూనెలోకేసేసి అలాగే 2 ఎర్రగడ్డలనమాట. సేమ్ నేను చికెన్ పులావ్ పెట్టాను గదండీ! అలాగే ఉంటుంది ఇంచుమించుగా. ఈ ఎర్రగడ్డలు బాగా ఎర్రగయ్యాక నేను పచ్చిమిరపకాయలు మామూలుగా కట్ చేశాను. మా పిల్లలు వద్దమ్మా తోలు తోలు ఉంటాయి. పేస్ట్‌లాగా ఎయ్యి అనేసరికి ఇంక పక్కన పెట్టేశాను. మసాలాకొచ్చేసి కొత్తిమీర, ఎర్రగడ్డ, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి మసాలా కొట్టేసి మెత్తగా పేస్ట్ ఎర్రగడ్డ ఎర్రగైతేనే ఆ పేస్ట్ ఏసేసి కొంచెం పుదీనా వేసి బాగా వేయించుకోవాలి. అలాగే 2 టమోటాలు బాగా ఎర్రగుండాలి మెత్తగా. అప్పుడే బాగా కలరొస్తుంది. బాగా జ్యూసీగా ఉంటుందనమాట. ఇవి మగ్గే కోసం కొంచెం సాల్టు, అలాగే ఉప్పు, కారమేస్తున్నాను. ఇవి మగ్గాలంటే కొన్ని నీళ్లు పోసుకుంటే బావుంటుంది. ఇలా నీళ్ళేసేసి కలబెట్టేసి మూసిపెట్టుకుంటే గిన పేస్ట్ మాదిరి అయిపోతుంది. ఇదంతా మెత్తగా పేస్ట్‌లాగా అయినంక ఒక 5, 6 పచ్చిమిరపకాయలు మిక్సీకేసి వేసుకోవాలి. అలాగే 2 చెంచాలంత పెరుగు వేసుకొని, గరం మసాలా ఏసుకొని, ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇందాక ఏంచి పక్కన పెట్టుకున్నాం గదా! రొయ్యల్ని అవి వేసి చాలా స్మూత్‌గా తిప్పుకోవాలండి. రొయ్య అనేది విరిగిపోకూడదు. ఇలాగంతా కలుపుకున్నాక వేడి నీళ్లు పోయాలి. ఒకటికి ఒకటిన్నర వేయాలి. అలాగే ఉప్పు, కొత్తిమీర ఏసేసుకొని ఈ నీళ్లు తెర్లుతుండగా కడిగి పెట్టుకున్న బియ్యాన్నెయ్యాలి. మామూలు సోనా మసూరి బియ్యమేనండి. అలా గట్టిపడ్డాక దమ్ముకిడ్చుకోవాలి. కొంచెం సేపయినాక చూసుకుంటే పొడి పొడిగా ఇడిగింటుంది అన్నం అనేది. అంతేనండి. మీకు నచ్చిందనుకుంటాను. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తాను. ప్రాన్స్ పులావ్ ఎలాగుందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.